నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎందుకంటే రాజకీయాలు ఊసరవెల్లి కంటే వేగంగా మారతాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇవాళ ఇటువైపు ఉన్నోళ్ళు అటువైపుకు, అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు మారిపోతూ ఉంటారు. ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్నది వేరే చెప్పక్కర్లేదు. ఆయా పార్టీలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించడమే కష్టం. కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంటాయి. నాయకులు ఎలా రంగులు మార్చుతారు, పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటాయన్నది తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీలో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలను, అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతోంది. పురపాలక సంస్థలపై తెలుగు తమ్ముళ్లు కన్నేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా స్కెచ్ గీస్తున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లా నూజివీడు వైస్ చైర్మన్ ను టీడీపీ సొంతం చేసుకుంది. అలాగే పసుపు ఖాతాలో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ పదవి చేరింది. ఏలూరులో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. హిందూపురం మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక, నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డాయి. మొత్తానికి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని భావిస్తోంది పసుపు దళం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారంలో ఉన్న స్థానిక సంస్థలపై ఫోకస్ చేస్తోంది. ఫ్యాన్ పార్టీ నేతలకు గాలి ఆడకుండా తమ్ముళ్లు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి నడుదాం. క్రాంతి, మొత్తానికి టీడీపీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏ రకంగా ఉండబోతుందంటారు ఫ్యూచర్? రాజుగారి పైన క్రాంతి, రైట్. ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై తెలుగు తమ్ముళ్ల హవా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి క్రాంతి అడుగుదాం. క్రాంతి. ఎస్ రోజా, ఈరోజు ఉదయం 10 గంటల 11 నుంచి కూడా పూర్తి స్థాయిలో 10 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగింది. పూర్తి స్థాయిలో అధికార పార్టీ అంటే కూటమి పార్టీకి సంబంధించి కొంత పైచేయిగా కూడా కొనసాగుతుంది. దాదాపు అన్ని చోట్ల కూడా ఎన్నికైన అన్ని చోట్ల కూడా టీడీపీ విజయం సాధిస్తూ వచ్చింది. ఇక వైసీపీకి సంబంధించి గతంలో చైర్మన్లుగా ఉన్న స్థానాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ తీసుకుంటే అక్కడ టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుంది ప్రస్తుతం. దీనికి సంబంధించి ఈ విషయం అయితే ప్రత్యేకంగా టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. దానికి సంబంధించి ఏ రకంగా టీడీపీ అధిష్టానం దీనిపైన దృష్టి సారిస్తుంది. ఇప్పటికే ఎంపీకి సంబంధించి ఒక అభ్యర్థిని చైర్మన్ గా బలపరిస్తే టీడీపీ ఎమ్మెల్యే సౌమ్య ఒక అభ్యర్థిని బలపరుస్తుంది. అయితే మెజార్టీ ఉన్నప్పటికీ కూడా అక్కడ చైర్మన్ ఎవరనే దానికి సంబంధించి కొంత సందిగ్ధత ఏర్పడింది. కానీ ఎమ్మెల్యే తెగరేల సౌమ్య మాట్లాడుతూ ఇంకా అధిష్టానం చైర్మన్ కి సంబంధించిన అభ్యర్థిని పూర్తి స్థాయిలో ఖరారు చేయలేదు, కాబట్టి ఖరారు చేసిన తర్వాత ఖచ్చితంగా అధిష్టానం ఎవరైతే ఖరారు చేస్తారో వాళ్ళకే మేము మొగ్గు చూపుతాము, అధిష్టానానికి విధేయతులుగా ఉన్నాము, కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నందిగామ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ అయితే రేపటికి వాయిదా పడింది. ఇక నూజివీడు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. హిందూపురానికి సంబంధించి కూడా టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. అటు తిరుపతికి సంబంధించి కొంత నిన్న రాత్రి నుంచి కూడా
డ్రామా నడిచింది. వైసీపీ కౌన్సిలర్ని కొంత ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా అటు కౌన్సిలర్లో ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి కొంత నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు నెల్లూరు కూడా టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏలూరుకి సంబంధించి తీసుకుంటే రెండు వైస్ చైర్మన్లకు సంబంధించి అటు టీడీపీ దానికి సంబంధించి కైవసం చేసుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇటు కూటమి ప్రభుత్వం గతంలో ఏ రకమైతే విజయం సాధించిందో తాజాగా ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి అదే స్థాయిలో మళ్ళీ జరిగిన 10 వాటికి సంబంధించి కూడా మెజార్టీగా ఏదైతే ఎన్నికలు జరిగాయో వాటికి సంబంధించి దాదాపు టీడీపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక వాయిదా పడిన వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, స్థానికంగా ఉన్న పరిస్థితులు కావచ్చు, పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి కూడా కొంత అవి కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి సంబంధించి తీసుకుంటే పూర్తిగా ఏదైతే బనగానపల్లికి తీసుకొచ్చో అటు దానికి సంబంధించి నెల్లూరు కార్పొరేషన్ కావచ్చు, నెల్లూరు కార్పొరేషన్ ఇప్పటికే టీడీపీ కైవసం చేసుకుంది. ఇక తిరుపతి కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా తుని, పిడుగురాళ్ల ఇవన్నీ కూడా కొంత అక్కడ ఉన్న ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా వాయిదా పడినైతే పరిస్థితి ఉంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి కూడా హిందూపురం ఇప్పటికే కైవసం చేసుకుంది టీడీపీ. నందిగామకి సంబంధించి కూడా వాయిదా పడింది. పాలకొండకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంత తిరుపతికి సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే అటు వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్ని ప్రభావితం చేస్తున్నారు. దాంతోపాటు వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ప్రభావితం అవుతున్నారో వారు ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలంటూ కూడా కొంత వార్నింగ్లు వస్తున్నాయంటూ కౌన్సిలర్లు భయభ్రాంతులకు గురవుతున్నారంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా 10 మున్సిపల్ కార్పొరేషన్లు చైర్మన్లకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అటు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. కొన్ని చోట్ల అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల వల్లే వాయిదా పడిన ఉన్న పరిస్థితుల నేపథ్యం, నందిగాం లాంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల అటు వైసీపీ టీడీపీ మధ్య ఉన్న వివాదాలు, అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్లు అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. మిగతా వాయిదా వారికి సంబంధించి కూడా రేపు వాయిదా పడినవన్నీ కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.